ఓం శ్రీ గురుభ్యో నమః. సాధకులకి ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎరుకతో ఉండాలి నిరంతరం కూడా. ఎందుకంటే నాకు సాధకులు చాలామంది ఫోన్లు చేసి ఏవేవో గందరగోళంలో పడుతున్నామని అడుగుతున్నారు అన్నట్టు. మరి గూగుల్లో సెర్చ్ చేస్తే కుండలిని అని కొట్టగానే చాలా వస్తాయి అన్నట్టు, చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. మరి మీరేం చేయాలి? ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు యోగా ముద్రలు కానివ్వండి, యోగాసనాలు కానివ్వండి, ఎక్సర్సైజులు కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఆక్యుపంక్చర్ని కానివ్వండి, సరే ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా దేనికోసం చేస్తున్నారు ఈ ప్రయత్నం అంతా, ఈ భక్తి మార్గం అని కూడా చెప్తుంటారు. నేను ఏది తప్పు కాదని చెప్పట్లేదు, ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇవన్నీ దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? భక్తి మార్గంగా కూడా లక్ష్యం అంటే గమ్యం చేరడానికి వీలుంటుంది, భగవంతుని చేరుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నట్టు ఇవన్నీ కూడా. మరి అలాంటిది 3 రోజులలో శక్తిపాతం ద్వారా కుండలిని అవేకనింగ్ చేస్తున్నాం కదా, మరి ఇంకా మీరు గందరగోళంలో ఎందుకు పడుతున్నారు? నాకు నిన్న ఫోన్ చేసి అడిగారు అన్నట్టు, అమ్మ మేము చేసేది కరెక్టేనా అని అడుగుతున్నారు. నిజమే, ఇది కరెక్టే. మీకు చాలా ఈజీగా ఉండేపటికే ఇది కష్టంగా చేస్తేనే సాధన అనుకుంటే పొరపాటే కదా. మరి ఈ ప్రయత్నాలన్నీ కూడా, వీళ్ళంతా చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా భగవంతుని చేరుకోవడానికి, నీ లోపల చక్రాస్ హీలింగ్ కావడానికి, ఈ ముద్రలు అనేటివి కూడా మన లోపల శరీరంలో కొన్ని చక్రాలు జాగృతం అవ్వడానికి అని చెప్తున్నారు. ఒక్కొక్క చక్రాన్ని తీసుకొని చెప్తుంటారు. సో నేనేమంటానంటే, ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, సాధకులు గమనించాలి, గందరగోళంలో పడొద్దు. సమాధి అవస్థ అంటే ఏంటమ్మా అని అడిగారు. సమాధి అవస్థ అంటే మనుషులకు ఏం గుర్తొస్తాయండి? శ్మశానంలో ఉండే సమాధులు అనే ఆలోచన వస్తుంది అన్నట్టు. నిజానికి సమాధి స్థితి అనేది యోగ సాధన చేసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు. ఆ స్థితి పొందిన వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది ఏమో బుక్స్ నాలెడ్జ్తో సమాధి స్థితి అంటే ఓహో యోగ సాధనలో ఇదొక స్థితి ఉంటుంది, అదొక స్టెప్ ఉంటుంది అని చెప్తారన్నట్టు. సాధకులు కుండలిని అవేకనింగ్ అయిన తర్వాత ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పాను నేను. మరి ఇది అందరికీ జరుగుతుందా అంటే అందరికీ జరగదన్నట్టు. ఎందుకంటే ఎవరి కర్మానుసారంగా వాళ్ళు జన్మలు తీసుకుంటారు. కొంతమంది గొప్ప వాళ్ళుగా తయారవుతారు, కొంతమంది పేదవాళ్ళలా తయారవుతారు, కొంతమంది శ్రీమంతులుగా తయారవుతారు, కొంతమంది సేవాభావం కలిగి ఉంటారు, కొంతమంది పుట్టుకతోనే ఆదిశంకరాచార్యులాగా వాళ్ళు చిన్నప్పటి నుండే కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటారంటే గత జన్మ సాధనల్లో వాళ్ళు ఎంతో సాధన చేసి ఉన్నారని అర్థం చేసుకోవాలన్నట్టు. మరి ఈ జన్మలో కూడా నేను కూడా మీలాగా తయారవ్వాలమ్మా, ఏం చేయాలి, మీరు సాధన ఎలా చేశారు అని అడుగుతున్నారు కనుక నేను ఈ విషయాలు షేర్ చేస్తున్నాను. ఇది కూడా కర్మానుసారంగా మనకు ప్రాప్తిస్తాయి అన్నట్టు. ఒక గొప్ప కార్యం చేయాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? గొప్ప కార్యం చేయాలంటే ఒక మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి. మన చుట్టూరా ఉన్నప్పుడు కూడా మంచి వ్యక్తులు కూడా మనకు దగ్గర అవుతూ ఉంటారు అన్నట్టు. దగ్గర అంటే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు, పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిన వాళ్ళే ఉంటారు అన్నట్టు. మరి ఊరికే నేను మీలా కావాలంటే అలా కాలేరన్నట్టు. అంటే సాధన చేస్తే తప్పకుండా అవుతారు అని చెప్తాను. అలాగే మనం బాధ్యతలన్నీ నిర్వర్తించకుండా చెట్లు చేమలు కొండలు గుట్టలు పట్టుకొని మనం తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఎందుకు తిరిగారు, అలా ఎందుకు వెళ్ళారు అంటే, ఇంట్లో ఉంటే పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో సమస్యలు ఉంటాయి. సో ఈ సమస్యలు ఉండవని చెప్పను, ఉంటాయి. కానీ నీకంటూ డైలీ ఒక 3 అవర్స్ సమయాన్ని పెట్టుకోండి. డైలీ ఒక 3 అవర్స్ ఎవరితో మాట్లాడకుండా సాధన చేసుకోవడానికి. ఒకవేళ లేడీస్ కానీ జెంట్స్ కానీ జాబర్స్ అయ్యి ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 2:30, 3 అట్లా మనము, అది బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు, బ్రహ్మముహూర్తం, ఎన్నో పేర్లు ఉంటాయి. ఆ టైంలో లేచి సాధన చేసుకొని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.